రమేష్ ఎడున్నాడు పిలు లోపడున్నమ్మా. హలో అన్న ఉంది వాళ్ళ ఫ్యామిలీ కాదన్న. కృష్ణంకట్ అన్న అందరు దిల్లు ఇట్లా గుంజుకున్నాడు ఆయన. ఆయన కాదు ఏం సాయ్ మన చనిపోయేటప్పుడు అట్లా చెప్తున్నాడు, ఏం సాయ్ అన్నం తినవా, అంత బెడ్ మీద అంత పలకరిస్తాడు. ఆ పిలుపు ఆ గొంతు ఒక ఇద్దరికి అంకితమైంది, ఒక నర్సింగ్ యాదవ్కు ఒక కృష్ణంకట్. అలానే మేము కృష్ణంకట్ అన్న వారం ముందు నుంచి ఒక సంస్థ, పెద్ద సంస్థ మచిలీపట్నంలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే. ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు, నాదన్ల మనోహర్ గారు ఒక 5 మంది మినిస్టర్ని పిలిచి ఒక సంస్థ ఏం చేశారు, అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని 10 నుంచి 20 లక్షలు కలెక్షన్ అవుతుంది. ఆ మీడియా తరఫు నుంచి మేము సంస్థ తరఫు నుంచి ఆపరేషన్కి ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నాను. మీ మీడియా ఛానల్ తరఫు నుంచి చెప్తున్నాను. ఈరోజు కృష్ణంకట్ అన్నకు మ్యాక్సిమం ట్రై చేశాము. ఆ ఈవెంట్ మీరు పెట్టాలి, ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము. మా గబ్బర్ సింగ్ టీము ఆ ఈవెంట్కి వస్తాము. ఏదైనా పెద్ద హీరోలు కాల్మొక్కైనా ఈవెంట్ చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు అంటే ఆఖరిగా ఏం మాట్లాడారు, ఎలా ఉండేవాళ్ళు మీతోటి పర్సనల్ గా? మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరితో కూడా ఒక మంచి అనుభవం ఉండేది ఆయనతోటి, యాక్టింగ్ పరంగా కావచ్చు. మాకు బదర్ లాంటోడు, నాకు ఇండస్ట్రీ పోకముందు నుంచే నాకు బదర్ లాంటోడు. మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశాడు. అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే అరే వీళ్ళు ఉన్నారా అన్నాను. ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్టు, ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినాము. మాకు ఆయన ఒక గురువు లాంటోడు. అదే మీకు ఎక్కడంటే నర్సింగ్ యాదవ్ని చూస్తాము. అంతకుముందు లక్ష్మీ సార్ ఒక ఆర్టిస్ట్, ఆయన కూడా మేము లొకేషన్లలో చూస్తుండే 5 కానీ 6 కానీ మళ్ళీ వాళ్ళు మంది స్టార్ట్ చేస్తుండే. నాకెందుకంటే నేను కూడా తాగుతా 2 పెగ్గులు, ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలా. నేను నమ్ముకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది అరే ఈయన మంచి నవ్విస్తాడు, మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన నా ఫకర్ మనకు అవకలేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి, మంచి సినిమాలు చేయాలి, అందరికీ ఖుషి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇలా ఆర్టిస్టుల పరంగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసేదా, ఫర్దర్ గా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మేము అది కాదన్నా. ఇప్పుడైతే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు. ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంక ఆరాధన లేదు. ఇప్పుడు మా వదినకు ఎవరో కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు. మా వదినకు, మా వాళ్ళ బిడ్డకు కృష్ణంకట్ అని అంటే పెద్ద గుండంత ధైర్యము. ఈరోజు కోల్పోయిన వాళ్ళు మీరు అందరు కలిసి మీ మీడియాలు సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము. ప్రతి ఒక్క హీరో దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్క మా విష్ణుబాబు దగ్గరికి వెళ్తాము. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ సార్. మంచి సినిమాలు చేస్తారని మా గబ్బర్ సింగ్ టీం ఆశ ఉండే అని చాలా అంటే చాలా బాధ ఉన్నది. ఎప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నా, మా గబ్బర్ సింగ్ టీము, మా అన్న వేరే బిజినెస్ లేవు, వేరే దందలు లేవు. మా వదినకు ఇంట్లో కూర్చొని సాగిండు. మా వదినకి ఏ ఓనర్ లేదు. ఏ హీరోల పేర్లు ఎత్తినామో, ఏ విష్ణుబాబు, మోహన్ బాబు, ప్రభాస్ గారు, ఏ హీరోలతో మా అన్న కృష్ణంకట్ అన్న చేశాడు కదా. ఆ కోసమన్నా మా వదినమ్మకు మీరు అందరు కలిసి, ఆమెకు ఏ ఓనర్ లేదు, మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్ని డబ్బులు హాస్పిటళ్లకు, దానికి ఖర్చులకు అవన్నిటికీ అయినాయి. ఇప్పుడు మా వదినమ్మకు ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్. మీకు పాదాలు దండాలు. ఏ ప్రభాస్ గారు 50 లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో, అదే 50 లక్షలు ఇస్తే మా వదినకు, మా అన్న పేరు మీద మా వదినే 100 ఏళ్ళు బతికి మిల్లని దేవునిలాగా చూసుకుంటుందని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. మీకు ఆయనకున్నటువంటి అనుభవం దాదాపుగా ఒక 20 సంవత్సరాలు. నేను ఆది సినిమా కాదు, నేనైతే మా గబ్బర్ సింగ్ బ్యాచ్ లో కాకుండా మేము ఆయనని చిన్నప్పటి నుంచి కుమ్మరిగూడెంలో ఆయన వస్తుండే, కుమ్మరిగూడెంలో వాళ్ళ ఇల్లుండే, ఆడుకో ఇక్కడ అడ్డగుట్టకు వచ్చారు. అడ్డగుట్ట నుంచి మాసప్ ట్యాంక్ పేరు, మాసప్ ట్యాంక్ నుంచి ఇప్పుడు రామ్నగర్ లో ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి, నాకు ఆయన వచ్చినప్పటి నుంచి కృష్ణంకట్ అన్న మాకు పరిచయం. ఓకే. సో నిజంగా గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి మీ సీన్ చాలా బాగా పండింది. ఆ సినిమా హైలైట్ కూడా అయింది. పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ కలిసి మీకు ట్రీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కృష్ణంకట్తో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు, ఆ ఫీలింగ్ ఎలా? పవన్ కళ్యాణ్ సార్ ఒప్పుకున్నాడు. అది కృష్ణంకట్ అన్న ఆ రోజు చాలా బిజీ ఉన్నాడు. పులాచికి హైదరాబాద్ ఒక్కొక్క రోజు పోయి వస్తున్నాడు అటు. ఆయన కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేసి అంతా
ఖతం చేసి ఉంటుంది, అది అంతా పండింది అది. ఎందుకంటే ఆ అంతాసిటీ ఫిష్ వెంకట అంత అవసరం ఉండే అది. ఓకే. సో 2 లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారని నిజమే కదా? 2 లక్షలు ఇచ్చినని ప్రతి మీడియాలో కూడా మా వెంకటన్నని చెప్పిండు. 2 లక్షలు కాదు 20 లక్షలు కూడా పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు. అలా మా భూతాలి మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ కూడా బాగాలేదు, సారీ వాళ్ళ ప్రాబ్లం లో వాళ్ళు ఉన్నాడు. నేను ఆల్రెడీ మన మేనేజర్ కాల్ చేస్తే సార్ ఇట్లా అపోలో పెద్దమ్మ బాగాలేదు అని చెప్పిండు. ఆ టైంలో మేము డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళకి డిస్టర్బ్ చేయలేదు. మాక్సిమం హీరోలలో చేస్తే కొత్త హీరో అతనైతే 2 లక్షలు ఇచ్చాడు, ఇంకో కొత్త హీరో 2 లక్షలు, యశ్వంత్ సింగ్ 2 లక్షలు ఇచ్చాడు. ఆ మాటికైతే 3 హాస్పిటల్లో హనుమంత్ అన్న 1 లక్ష రూపాయలు ఇచ్చిండు, మన రవి సార్ సిఆర్ఈ సార్ 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఆ చేసినందుకు అందరికి పదవులు దండాలన్న. వాళ్ళకి మట్టుకైతే 2 హాస్పిటల్లో ఒక హాస్పిటల్ 4 లక్షలు అయింది, ఇంకో హాస్పిటల్ ఉన్నాయి. ఆడ ఉండడానికి లాడ్జింగ్ వచ్చిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికైతే ఉన్న మట్టుకైతే వాడు అదే సర్దిచ్చిండు. ఇప్పటికైతే వాళ్ళ మిసెస్ ని మీకు అందరూ హెల్ప్ చేయాలా. మీరు మీడియా కూడా అదే ఫిష్ వెంకటకి అయిపోయింది క్లోజ్ అని అనుకుంటా, మీరు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ మిసెస్ క్లోజ్ చేయకుండా మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటాం. ఇంకొకటి ఒకటి చిన్న చెప్తున్నా, మా ఆర్టిస్టులకైనా ఫిష్ వెంకట వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి అయిపోయింది. దయచేసి ఎవరికి మందు అలవాటు ఉన్నదో ఒక 2 పెగ్గులు తాగి ఒక ఫ్యామిలీని చూడొచ్చుకోవాలని ఆ మందు జోలికి పోకుండా 100 ఏళ్ళు బతకాలి. మా ఫిష్ వెంకట అన్న అట్లనే మన నర్సింగ్ అన్న కొంచెం మన ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు మనం కోల్పోతున్నాము. అలాంటి ఆర్టిస్టులు పుట్టలేరు మా ఇండస్ట్రీస్ లో. ఆర్టిస్టులు అలాంటి మళ్ళీ రాలేరు. ఉన్న ఆర్టిస్టులు అన్నా కొంచెం కాపాడుకొని వాళ్ళు మందు అనేది తాగండి. 2 పెగ్గులు తాగండి. డాక్టర్ కూడా ఆపరేషన్ చేస్తే తాగుతాడని మొత్తానికి మానేయమంటలే అని మన ఫ్యామిలీని నమ్ముకొని వాళ్ళ కోసం 2 నిమిషాలు ఆలోచించాలని మా గబ్బర్ సింగ్ దయచేసి చెప్తున్నాను. 99% ఆల్కహాల్ వల్లనే అన్నకి ఇట్లా కోల్పోయినాడు. మా అన్న ఆల్కహాల్ తాగకపోతే ఇంకా 70-80 ఏళ్ళు బతుకుండే. ఆయన కొంతమంది దోస్తులు కలిసి వాళ్ళు చెప్పలేదు. మా అన్న వెంబడి తిరిగేంత చెప్పేంత మేము పెద్ద సాయి కాదు. ఫిష్ వెంకట అంటే మాకు ఒక గురువు లాంటి ఒక అన్న లాంటి వాడు. ఆయన ఉన్న దోస్తులు చెప్పలేదని మాకు ప్రాబ్లం. గబ్బర్ సింగ్ ఇప్పుడు కూడా ఆ దయలో నాకు 100 సినిమాలకు అవకాశం వచ్చినాయి. చాలా అంటే చాలా లోటు అన్న మా గబ్బర్ సింగ్ చాలా బాధపడము. మాక్సిమం ప్రయత్నం చేసినాము. ఒక ఈవెంట్ కూడా పెట్టాలని అందులో కూడా మేము ట్రై చేసినామని. ఆ ఈవెంట్ కూడా మేము ఇంకా జల్లి పెట్టండి అంతా ఇటేమన్నా అవుతుందని ఆయన బాడీ సహకరించలేదు. అంతా లెన్స్ ఇన్ఫెక్షన్ అయింది. దాంట్లో జాంటీస్ అసలు తక్కువ అయితే లేదు, అది పోయి బ్రెయిన్ కొట్టేసి జాంటీస్ అసలు కంట్రోల్ కాలేదు. ఈ జాంటీస్ కంట్రోల్ ఏమైతే 50 మంది దాతలు వచ్చి కిడ్నీ మేము ఇస్తాం. ఒక లేడీ అయితే ఏడ్చుకుంటాం మా మూడు బతకాడన్న కిడ్నీ అని ఇస్తే ఫిష్ వెంకటన్న బతాడన్నా అని చెప్పింది. పాదాలు దండాలు పెట్టినాం మేము. ఏం ఎక్కురన్నా ఒక పైసలు బతకాలన్నా 2 కిడ్నీలు అయినా ఒక 3 నెలలో 4 నెలలు చచ్చిపోతాడు అన్న ఆయన. కిడ్నీలు అయితే తీసుకో అని చెప్పింది ఆయన. పాదాలు దండాలు అని ఇప్పుడు మా వెంకటన్న కూడా సో దాతలు ఉన్నప్పుడు కూడా కాపాడుకోలేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అదే బాడీ సహకరిస్తే 100%. ఈ నుంచి హాస్పిటల్ అక్కడ పోయినప్పుడు కూడా మాక్సిమం మంచి ట్రీట్మెంట్ నడుస్తుందిరా అని. బోడుపల్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఇక్కడ లేవా? ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ అన్న డాక్టర్ అక్కడ కూడా సూపర్ ట్రీట్మెంట్ మంచిగా చూసిండు. ఫస్ట్ టైమ్ లో పోయి కోల్పోయినాడు. 7 రోజులకు లేచి మాట్లాడిండు, నడిచిండు, వచ్చిండు. కొత్త ఒక్కరితో మాట్లాడినాను. అరే మళ్ళీ ఒక 6 సంవత్సరాల దాకా మాకు ఇబ్బంది లేదనుకున్నారు. తర్వాత ఆ హాస్పిటల్లో డైనమ్ చేసి కిడ్నీ చేంజ్ చేసేంత లేదు హాస్పిటల్. సరే శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అల్లుడు అక్కడ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ మాకు చెప్తారు. అక్కడ డాక్టర్లు పెద్ద డాక్టర్లు ఉన్నారు. కిడ్నీ ఇట్లా అక్కడ ఇట్లా చేంజ్ చేస్తే ఇంకా మంచిగా అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా ఈ రోజు మరి ఆయన బాధని ఎలా కుటుంబానికి ఏ విధంగా మీరు సహాయ సహకారాలు మా గబ్బర్ సింగ్ టీం మొత్తము మా వదినమ్మకు మేము అండగా ఉంటాము, ప్రతి దాంట్లో ఉంటాము. మా ఫిష్ వెంకటన్న వాళ్ళ బిడ్డ కూడా ఇప్పటిదాకా ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ ఉన్నది. అమ్మ దగ్గర ఉండి చిరాకు పడకుండా ఉన్నది. ఇద్దరికి మేము ఎప్పుడు మా గబ్బర్ సింగ్ టీం అండగానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ సార్ దాకా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ఎరుక పవన్ కళ్యాణ్ దాకా షూటింగ్ కాడికి వెళ్ళి నా పరిస్థితి బాగాలేదంటే ఆయన చెప్పకుండా అకౌంట్ లో 2 lakhs వేసిండు. ఇంకా కూడా మళ్ళీ వెళ్ళి కూడా మాకు వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి మనము అక్కడ వాళ్ళ అమ్మ బాగాలేదు, చిరంజీవి వాళ్ళ మమ్మీ అలా ఇట్లా దేవుని దాని 100 ఏళ్ళు ఉండాలి. ఏదో ఒక టైం తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఏమైనా హెల్ప్ చేయాలి సార్ అని అడుగుతాం.
థ్యాంక్ యూ సో మచ్.